ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో సూక్ష్మ రూపిణి అన్నటువంటి 5 బీజ మంత్రాలు కలిగిన నామం చాలా అద్భుతమైనటువంటి రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకుని ఉన్నది. ఎన్నో రకాల విద్యలను గురించి మాట్లాడుతున్నది. సూక్ష్మ అన్నటువంటి శబ్దంలోనే కఠోపనిషత్తు యొక్క సారాంశం మనకి ఇక్కడ వస్తుంది. అణోరణీయాన్ మహతో మహియాన్. సూక్ష్మమైనటువంటిది, అణువు కంటే సూక్ష్మమైనటువంటిది, మహత్తు బృహత్తు కంటే ఘనమైనటువంటిది. ఏది అణుప్రమాణంగా ఉన్నదో అదే బృహద్రూపాన్ని ధరిస్తూ ఉన్నది. ఈ కఠోపనిషత్తు సారాంశం అంతా కూడా సూక్ష్మరూపిణి అన్నటువంటి ఈ నామంలో మనకు వస్తుంది. జగన్మాత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వరూపం కలిగినటువంటిది, మనోవాచామ గోచరమైనటువంటిది, కంటికి గోచరించినటువంటిది, మనస్సుకు అంతుపట్టనటువంటిది, బుద్ధిశక్తికి గోచరం కానటువంటిది. ఇన్ని రకాల అర్థాలు ఇక్కడ వస్తున్నాయి. ఎన్నటికీ తెలుసుకొనుటకు సాధ్యం కానటువంటిది జగదంబిక లలితా భవానీ దేవి. మనం నిరంతరం ఐహికమైనటువంటి విషయాసక్తులమై మన పరిధిలో ఆలోచిస్తున్నప్పుడు తెలుసుకొనుటకు సాధ్యం కానటువంటిది. ఈ ఐహిక విషయ లోలత్వాన్ని నుంచి విడివడి నిజమైనటువంటి భక్తిని కలిగినప్పుడు భక్తి సామ్రాజ్యంలోనికి అడుగుపెట్టేందుకు అవకాశాన్ని ప్రసాదిస్తుంది. భక్తి గంగలో మనం స్నానం చేస్తున్నాం. భక్తి అనేటువంటి సంపదను మనం పొందగలుగుతున్నాం. సూక్ష్మము, సూక్ష్మతరమము, సూక్ష్మతమము అయినటువంటి తల్లి అంతరంగ ఆకాశంలో తటిల్లతలాగా అంటే మెరుపు తీగలాగా గోచరిస్తుంది. భక్తుడు జగజ్జననిని తన అంతరంగంలో తటిల్లతా సదృశ్యంగా అంటే మెరుపు తీగలాగా, శివశక్తులిద్దరినీ తన అంతరంగంలో మెరుపు తీగల వలె సాక్షాత్కరించుకుంటారు. అలాంటి అపురూపమైనటువంటి నామం ఈ సూక్ష్మ రూపిణి అన్నటువంటి ఈ నామం. గురు వశిష్ఠ మహర్షుల వారు యోగ వాసిష్టం అన్నటువంటి అద్భుత గ్రంథంలో ఈ సూక్ష్మ రూపాన్ని గురించి రామచంద్ర భగవానునికి వర్ణిస్తుంటారు. అది ఇంకా మహత్తరంగా ఉంటుంది, చాలా మహత్వపూర్ణంగా ఉంటుంది. ఈ శక్తి నిరంజనమైనటువంటిది, ఇది సూక్ష్మమైనటువంటిది, సూక్ష్మతరమైనటువంటిది, అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. బ్రహ్మ విద్యా జ్ఞానులకు మాత్రమే హృదయాకాశంలో అనుభూతమైనటువంటిది. పరమహంసలు నిత్యము తమ అంతరంగాల్లో ఆనందించినటువంటిది. అలాంటి సూక్ష్మమైనటువంటిది భగవత్ చైతన్యంగా యోగ వాసిష్టంలో చాలా కమనీయంగా అనేక శ్లోకాలలో ఈ సూక్ష్మ శక్తిని గురించి వర్ణించున్నారు. లోకమాత సూక్ష్మ రూపిణి అంటే కంటికి మనసుకు కనిపించినటువంటిది, బుద్ధిశక్తితో ఆలోచించుటకు సాధ్యం కానటువంటిది. ఒక చక్కని ఉదాహరణ మనం చెప్పుకుందాం. మన మనస్సు, మన శరీరంలో పాదాలు కనపడుతూ ఉంటాయి, హస్తాలు కనిపిస్తూ ఉంటాయి, మన నేత్రాలు గోచరమవుతూ ఉంటాయి. ఇలాగే మన శారీరకంగా మన తల, మన కళ్ళు, ముక్కు ఇవన్నీ గోచరిస్తుంటాయి. కానీ మన మనస్సు సూక్ష్మంగా ఉంటుంది, అది గోచరించదు. బుద్ధి అనేటువంటిది జ్ఞానేంద్రియం కనుక ఇవన్నీ కూడా గోచరించవు. ఈ కంటికి గోచరం కానటువంటి మనోబుద్ధులే ఇలాగా ఉన్నప్పుడు సృష్టికి మూల కారణమైనటువంటి చేతన శక్తి ఎలాగ గోచరిస్తుంది? దానికి తగినటువంటి ప్రక్రియ మనం ఆచరించాలి. అదే దైవధ్యానం. ఈ దైవధ్యానంలో 4 రకాల మార్గాలను సనాతన ధర్మం మానవ జాతికి ఒక వరంగా ప్రసాదించింది. ఒకటి భక్తి, రెండవది నిష్కామ కర్మాచరణం,
మూడవది జ్ఞాన మార్గం, నాలుగవది ధ్యాన మార్గం. ఈ మార్గాలలో ఏ మార్గాన్ని అనుసరించినా సూక్ష్మమైనటువంటి దైవ చైతన్యాన్ని మనం అంతరంగంలో అనుభూతిని పొందగలం. మహాలింగ పురాణంలో చాలా అద్భుతంగా ఈ సూక్ష్మ శక్తిని గురించి, ఆత్మవిద్యని గురించి వర్ణించారు. మహాలింగ పురాణంలో ఎవరు సూక్ష్మ విద్యను అభ్యాసం చేస్తున్నారు? దీని ఆత్మవిద్య అని మనం చెప్పుకున్నాం. బ్రహ్మ విద్యాధికారిగా దక్షిణామూర్తి స్వరూపుడుగా ఈశ్వరుడు విరాజిల్లుతూ ఉన్నారు. సమస్త గురు పరంపరలన్నిటికీ గురువు దక్షిణామూర్తి. గురు దక్షిణామూర్తి వేదజ్ఞానాన్ని సనకసనందనాది ఋషులకు అనుగ్రహించినటువంటి జ్ఞానదాత. ఈ జ్ఞానదాత అపూర్వమైనటువంటి ఆత్మవిద్యను, బ్రహ్మ విద్యను మానవ జాతికి అనుగ్రహించారు. ఋషుల ద్వారా, ఋషి పరంపర ద్వారా మానవ జాతికి ఈ బ్రహ్మజ్ఞాన విద్య, ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విద్య మానవులకు లభించింది. అంతటితో మన హృదయంలో ఉన్నటువంటి అవిద్య అంతమొందింది. దైవ అనుగ్రహం చేత, గురు కృప చేత ఈ విద్య మన హృదయంలో ప్రకాశించాలి. గురు సేవ వినా నిర్వాణ నహి అంటారు. గురువు యొక్క సేవ లేకుండా, గురు కృప లేకుండా భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవి అభ్యాసం కావట. వీటన్నిటికంటే ముఖ్యంగా గురువే దైవస్వరూపంగా మన దగ్గరకు వచ్చారు అంటూ ఈ యొక్క దక్షిణామూర్తి విద్య మనకు ప్రబోధిస్తుంది. లలితా రహస్య సహస్రనామాలలో చాలా రకాలైనటువంటి విద్యలు నిక్షిప్తమయ్యాయి. సూక్ష్మ రూపిణి అన్నటువంటిది 5 బీజ మంత్రాలలో విరాజిల్లుతూ ఉన్నది. ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే దానికి ప్రధానంగా విద్య కావాలి. లలితా సహస్రనామాలలో చాలా రకాల విద్యలు కనిపిస్తుంటాయి. మీ అందరికి కూడా తెలుసు, మీకు తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఒకసారి మనందరం దీని గురించి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఇందులో ఉన్నటువంటి విద్యలలో ఒక విద్య ఆత్మవిద్య. ఇది దక్షిణామూర్తి విద్యగా మనం చెప్పుకోవచ్చు. రెండవ విద్య బ్రహ్మ విద్య. ఇది కూడా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి విద్యయే. ఆత్మవిద్యలకన్నిటికీ సరిహద్దుకు ఆవలి తీరంలో కూర్చున్నటువంటి పావనమూర్తి శ్రీ దక్షిణామూర్తి. గురువులకే జగద్గురువు, జ్ఞానులకే జ్ఞాని, ఆత్మవంతులకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సుజ్ఞానదాత. అలాంటి గురువు యొక్క చరణార విందాలకు మనం నమస్కరిస్తాం. కాబట్టి ఇక్కడ మాట్లాడేటువంటి విద్యలలో ఆత్మవిద్య, బ్రహ్మ విద్య ఈ రెండింటినే కాకుండా శ్రీ విద్యా మంత్రాన్ని గురించి ఇక్కడ వివరించబడింది. దేవి సూక్ష్మ రూపం ఏమిటి అన్నప్పుడు శ్రీ విద్యా మంత్రం పంచదశాక్షరి మహామంత్రం. ఈ పంచదశాక్షరి మహామంత్రం సాక్షాత్తు లోకజనని శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శరీరం. ఈ మంత్రాన్ని ఎప్పుడైతే జపిస్తూ ఉన్నారో దేవి యొక్క సూక్ష్మమైనటువంటి చైతన్య శరీరాన్ని అంతరంగంలో ధ్యానించినటువంటి వారు అవుతున్నారు. ఇది మరొక విద్య. ఆత్మవిద్య, బ్రహ్మ విద్యలతో పాటు పంచదశాక్షరి విద్య కూడా లలితా రహస్యనామ సహస్రాలలో వస్తుంది. లలితా సహస్రనామ పారాయణం శ్రీ విద్య అవుతున్నది. శ్రీచక్ర పూజన చేయడం శ్రీ విద్య అవుతూ ఉన్నది. ఇందులో మరొక విద్యను గురించి కూడా వర్ణించారు. అది శ్రీ మహాషోడశి విద్య. అంటే పంచదశాక్షరి 15 బీజ మంత్రాలకు మరొక్క బీజ మంత్రాన్ని అనుసంధానం చేయడం వలన ఇది 16 బీజ మంత్రాల మహాషోడశి విద్య అవుతుంది. ఈ మహాషోడశి విద్యను ఎవరైతే జపిస్తున్నారో రాజ్యం ధ్యేయం శిరోధేయం నా ధ్యేయం షోడసాక్షరి అంటూ ఈ షోడసాక్షరి మహావిద్య యొక్క విశిష్టతను ఇంత గొప్పగా చెప్పారు. రాజ్యాన్ని ఇచ్చేసి ఇవ్వచ్చు. నీ షోడశి మహావిద్యను, ఈ షోడశి మహామంత్రాన్ని పాత్రను ఎరగకుండా జ్ఞాన దృష్టి లేనటువంటి శిష్యులకు దీన్ని దానం చేయకూడదంటూ ఒక శాసనం చేసి ఉన్నారు. అలాంటి షోడశి విద్య కూడా లలితా రహస్యనామ సహస్రాలలో మనకు వస్తుంది. లోపాముద్రాదేవి విద్య, దాక్షాయిణి విద్య, మంగళచండీ విద్య, భువనేశ్వరి మంత్ర విద్య, మహాలక్ష్మి మంత్ర విద్య, ఎన్ని రకాలైనటువంటి విద్యలను గురించి ఈ లలితా సహస్రనామాలలో
ప్రస్తావించి ఉన్నారో మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందువలనంటే ఈ లలితా సహస్రనామాలు మనుషులు రచించినటువంటిది కాదు. మనందరం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ లలితా రహస్యనామ సహస్రాలు మణిద్వీపంలో నుంచి, జగజ్జనని యొక్క శరీరంలో నుంచి 8 మంది వసిన్యాది వాగ్దేవతలు ప్రాదుర్భవించి ఆసువుగా వారు లోకమాత యొక్క దివ్య స్వరూపాన్ని దర్శిస్తూ అప్పటికప్పుడే ఆసువుగా పఠించినటువంటి స్తోత్రం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఇది పరమాద్భుతమైనటువంటిది. ఈ స్తోత్రం వర్ణనాతీతమైనటువంటిది. మణిద్వీపం, సుధాసాగరం, నిరంతరం కారుణ్య సముద్రం. అక్కడ అంబ కారుణ్య లహరులలో 3 దేవతలు ఓలలాడుతూ ఉంటారు. సమస్త పరమహంసలు, ఋషీశ్వరులు జగదంబ కరుణా సముద్రంలో హంసల వలె తేలియాడుతూ ఉంటారు. ఒక సరోవరానికి అందం కలిగించేటువంటిది జలం. జలం లేకుండా సరోవరం ఉంటే ఆ సరోవరం శోభనివ్వదు. ఆ సరోవరంలో కమలాలు ఉంటే అది ఇంకా శోభాయమానంగా ఉంటుంది. కమలాలు, జలాలు కలిగినటువంటి సరోవరానికి మరింత శోభ రావాలి అంటే అక్కడ కొన్ని హంసలు ఉంటే ఇంకా శోభాయమానంగా ఉంటుంది. ఈ అమృత సరోవరం జగన్మాత యొక్క కరుణ. ఈ అమృత సరోవరంలో అలాగ తేలియాడుతూ ఉండేవాళ్ళు ఎవరు? మొట్టమొదటి హంస పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నిరంతరం దైవ ధ్యానంలో జగదంబ కరుణ సాగరంలో అలాగా నిరంతరం ఓలలాడుతూ ఉంటారు. ఆ తర్వాత హంసలు ఎవరు? ఋషీశ్వరులు, సప్తర్షులు, ఇతర మహర్షులందరూ కూడా జగదంబ కరుణ అనేటువంటి చైతన్య సాగరంలో నిరంతరం అలాగా ఓలలాడుతూ ఉంటారు. ఈ జగద్బ్రహ్మాండ కోట్లన్నీ కూడా పద్మాలు. ఈ మహాపద్మారణ్యం అంటూ జగన్మాతను కీర్తిస్తారు. మహాపద్మాటవీ నివాసిని అంటారు. ఈ మహాపద్మాలే బ్రహ్మాండపు కోట్లు. ఈ మహాపద్మాల కోట్లను తన శక్తితో, తన సూక్ష్మమైనటువంటి చేతనా శక్తితో పరిపాలించేటువంటి ఆదిశక్తి, మహాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, పరాశక్తి అయినటువంటి జగదంబ. లలితా సహస్రనామం ఒక విద్యను గురించి మాట్లాడలేదు. శాంభవి విద్య, పంచదశి విద్య, షోడశి విద్య, భాను విద్య, చంద్ర విద్య, మను విద్య, ఇన్ని రకాల విద్యలు లలితా సహస్రనామంలో బీజమంత్రాల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఒక బీజమంత్రాన్ని త్రవ్వితే ఈ పారాయణం చేయగా ఒక నిధి మనం కావాలనుకుంటాం. భూమిని త్రవ్వుతున్నప్పుడు ఆ నిధి బయటకు వచ్చి అందులోంచి ఎన్నో సంపదలు మానవుడు పొందగలుగుతుంటాడు. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి మను విద్య, చంద్ర విద్య, భాను విద్య, ఈ విద్యాది దేవతలందరినీ బీజమంత్రాల రూపంలో తెలియకుండా స్మరిస్తే కూడా ఈ నిధులన్నీ కూడా మానవునకు సంప్రాప్తమవుతూ ఉన్నాయి. ఇందులో హయగ్రీవ భగవానుడు స్వయంగా ఇలాగ తెలియజేస్తున్నారు అగస్త్య మహర్షుల వారికి. ఏమంటున్నారంటే, పంచదశాక్షరి, షోడశాక్షరి మహామంత్రాలను జపించినా జపించకపోయినా కూడా పర్వాలేదు. శ్రీచక్ర పూజ కూడా అక్కర్లేదు. పంచదశాక్షరి మంత్రం కూడా ఒకవేళ లభించకపోతే, ఇది నాకు లభించలేదు అంటూ దాని గురించే నువ్వు నిరంతరం బాధపడుతూ దానికోసం నువ్వు బాధపడనక్కర్లేదు. ఎప్పుడు నీకు ఏది ఉచితం అనుకుంటుందో తల్లి దాన్ని ప్రసాదిస్తుంది. ఉన్న దానితోనే మనిషి సంతోషపడి దానిలోనే తన చుట్టూ ఉన్న వాతావరణంలోనే స్వర్గాన్ని, మోక్షాన్ని సృష్టించుకోవాలి. ఇదంతా అంతరంగం చేసే పని. ఎందుకంటే దేవి సూక్ష్మరూపిణి. భక్తితో నువ్వు లలితా సహస్రనామాలను పారాయణం చేస్తూ ఉంటే ఈ మంత్రాలకు, నామాలకు అర్థాలు తెలియకపోయినా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శాంభవి విద్య, లోపాముద్ర విద్య, అగస్త్య విద్య, భాను విద్య, చంద్ర విద్య, లోపాముద్ర విద్య, ఈ విద్యలన్నీ నీకేం అర్థం కాకపోయినా కూడా పర్వాలేదు. అయితే భక్తితో మాతృనామాలను స్మరిస్తున్నటువంటి భక్తునికి గణేశుడు ఏ విధంగా అవ్వయాన్ని మహాకైలాసాన్ని క్షణకాలంలో తీసుకుని వెళ్ళిపోయాడో అదేవిధంగా లోకజనని తన సూక్ష్మ స్వరూపాన్ని నీకు అనుగ్రహించి సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మమండలాలను ఎన్నింటినో అధిగమింపచేసి బ్రహ్మానంద సుఖప్రదాయిని అయినటువంటి తన స్వస్వరూప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. భావనోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తు దేవికి సంబంధించిన అద్భుతమైన ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు ఇలా చెప్తుంది: సదానంద రూప స్వాత్మైవ లలిత.
నిరంతరం ఏ తల్లి అయితే బ్రహ్మానంద సుఖప్రదాయినిగా మన అంతరంగంలో విరాజిల్లుతూ ఉంటుందో, సదా ఆనందరూప బ్రహ్మ ఆనందరూప స్వాత్మైవ లలిత, నీవు లలితకు జగజ్జననికి స్వాత్మకు విభిన్నంగా లేవు. నీ స్వాత్మరూపిణిగా నిరంతరం నీ హృదయం అనే దేవాలయంలో విరాజిల్లేటువంటి తల్లి శ్రీ లలితాంబిక. ఆ దేవిని అనాయాసంగా అందుకునేందుకు చాలా సులభతరంగా ఉన్నటువంటి శ్రీ విద్యోపాసన శ్రీ లలితా రహస్యనామ సహస్ర పారాయణం. ఆ పారాయణం భక్తితో చేస్తే చాలు. ప్రాతకాలం చాలా శ్రేష్టమైనటువంటిది. ఒకవేళ ప్రాతకాలంలో చేసేందుకు మీకు అవకాశం లేకపోతే సమయం ఎప్పుడు దొరికినప్పుడు అప్పుడు మీరు ఈ పారాయణాన్ని చేయవచ్చు. సాయంకాల సమయం, సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల వరకు, లేదా 7 గంటల నుంచి 8 గంటల వరకు, 8 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఈ పారాయణాన్ని ఏ సమయంలో కూడా మనం చేసేందుకు చాలా శ్రేష్టమైనటువంటిది. సాయంకాలం సమయం మరింత శ్రేష్టమైనటువంటిది. రాత్రి సమయం అమ్మవారి సమయం. 6 గంటలకు షట్చక్రాలన్నిటినీ ప్రకాశింపచేసే తల్లి 7 గంటల సమయంలో మహాసరస్వతిగా, 8 గంటల సమయంలో అష్టలక్ష్మిగా, అష్టదారిద్ర్యాలను పటాపంచలు చేసేటువంటి జగన్మాతగా అనుగ్రహిస్తుంది. అష్టాదశ భుజాలతో విరాజిల్లే దుర్గారూపంతో అష్టకష్టాలను దగ్ధం చేసేటువంటి తల్లి 8 గంటల నుంచి 9 గంటల సమయం చాలా శ్రేష్టమైన సమయం. 9 గంటలు నవాక్షరీ స్వరూపిణైనటువంటి దేవి, మంగళచండీ స్వరూపిణైనటువంటి దేవి. లలితా సహస్రనామాలలో మంగళచండీ విద్య కూడా మనకు వస్తుంది. చాలా విద్యలు ఉన్నాయి. ఒక్కసారి మీరందరూ ఈ పారాయణం చేయడం వలన ఈ విద్యలన్నిటిని కూడా పొందినటువంటి వారు అవుతున్నారు. ఈ విద్యలన్నీ ఒకసారి కరతలామలకమవుతున్నాయి. చాలా అపురూపంగా ఉన్నది కదా లలితా సహస్రనామ పారాయణం. అవును, ఇంత సర్వోత్కృష్టమైనటువంటిది కనుకనే ఈ ప్రసాదం మనకు మణిద్వీపం నుంచి భూలోకానికి విచ్చేసింది. ఏమే చర్మని జన్మంతో తదా లలితోపాస్తి తత్పరః, ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో వారికి లలితా రహస్యనామ సహస్రాల పారాయణం లభిస్తుందిట. ఇది చివరి జన్మ కానప్పుడు, ఇంకా మనకు జన్మలున్నప్పుడు ఈ పారాయణాన్ని చేసే యోగ్యతను మనం పొందలేకపోతూ ఉంటాం. ఈ పారాయణం అంతా చేయలేకపోయినా కూడా దేవి యొక్క నామాన్ని, ఓం శ్రీ మాత్రే నమః అన్న నామాన్ని కూడా మనం జపించవచ్చు. ఓం శ్రీ లలితాంబికాయే నమః అనే నామాన్ని కూడా మనం జపించవచ్చు. ఇక్కడ 2 నామాలు మనం ప్రారంభంలో ప్రార్థనలోనే మనం పలుకుతుంటాం. అంటే మొట్టమొదటి నామం, చిట్ట చివరి నామం, 2 నామాలు మనం అమ్మవారిని స్మరిస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ లలితాంబికాయే నమః అంటూ అమ్మ నామాలు మనం పలుకుతున్నాం. అంటే లలితా సహస్రనామాన్ని పూర్తిగా పారాయణం చేసినటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. శ్రీచక్రవాసిన్యే నమః, లలితాంబికాయ నమః అంటేనే చాలు దేవి సూక్ష్మ స్వరూపాన్ని మనం ప్రార్థించినటువంటి మహాభాగ్యం లభిస్తుంది. కఠోపనిషత్తులో చెప్పుకున్నట్లుగా అణోరణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వరూపం కలిగినటువంటి లోకమాతకు లలితా పరమేశ్వరి దేవికి నమస్కారం. ఏ దేవి అయితే జగద్బ్రహ్మాండ కోట్లను తన అధీనంలో ఉంచుకున్నదో, బ్రహ్మాదులకు కూడా అంతుపట్టనటువంటి తన మహామాయ స్వరూపంతో జగత్కోట్లన్నిటినీ పరిపాలిస్తున్నదో, అజాండ బాండాలేటువంటి జగన్మోహినికి లలితా భవానీ దేవికి నమస్కారం. ఆ దేవి సదా మన హృదయారవిందాలను సూక్ష్మమైనటువంటి తన చేతనాశక్తితో నింపి అనుగ్రహించునుగాక. విశ్వశాంతిని లోకమాత ప్రసాదించునుగాక. నిజభక్తిని, ఆత్మజ్ఞాన వైరాగ్యాన్ని లోకజనని మనందరికీ అనుగ్రహించునుగాక అంటూ జగన్మాత పాదారవిందాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.